నమస్కారం స్నేహితులారా. నేను డాక్టర్ సంజయ్ గుప్తా. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. చాలామంది దీన్ని పట్టించుకోరు. అదే మన కిడ్నీల ఆరోగ్యం. మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రతి ఉదయం మీరు బాత్రూంకి వెళ్లి తొందరలో ఫ్లాష్ చేసేసేటప్పుడు ఆ మూత్రంలో మీ ప్రాణాన్ని కాపాడగల ముఖ్యమైన సమాచారం దాగి ఉండొచ్చు. మన కిడ్నీలు నిజానికి ప్రతి ఉదయం మనకొక హెల్త్ రిపోర్ట్ పంపిస్తాయి. ఆ రిపోర్ట్ టాయిలెట్లో కనిపించే నురుగుతో కూడిన మూత్రం, ఫోమీ యూరిన్ రూపంలో ఉంటుంది. ఈ నురుగు మూత్రం కిడ్నీల నుండి వచ్చే ఒక గట్టైన హెచ్చరిక కావచ్చు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ లేదా యురేమియా ప్రారంభ సంకేతాల్లో ఒకటి కావచ్చు. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 10 నిమిషాల యూరిన్ టెస్ట్ గురించి చెప్తాను. ఇది మీరు ఇంట్లోనే ఒక్క పైసా ఖర్చు చేయకుండా చేయగలిగే పరీక్ష. కిడ్నీలు మనకు పంపే ఈ సంకేతాలను ఎలా గుర్తించాలో కూడా నేర్పుతాను. అదే కాకుండా మన వంటగదిలో దాగి ఉన్న 3 కిడ్నీ రక్షణ ఆహారాల గురించి, అలాగే మన భోజోజనపు మెద్దుమీదే ఉండే 3 కిడ్నీకి హాని చేసే ఆహారాల గురించి కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ శరీరాన్ని గురించి మీకు ఒక కొత్త అవగాహన వస్తుంది. దానివల్ల మీరు డయాలిసిస్ ప్రమాదం నుండి దూరంగా ఉండి ఆరోగ్యంగా దీర్ఘాయుషుతో జీవించగలుగుతారు. విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న అభ్యర్థన. మేం పంచుకునే ఈ సమాచారం మీకు నచ్చి చాలా ముఖ్యమైనది. దీనిని మార్నింగ్ యూరిన్ అంటారు. ఎందుకంటే రాత్రంతా విశ్రాంతి మరియు మెటబాలిజం తర్వాత మూత్రం చాలా సాంద్రంగా ఉంటుంది. ఇందులోని పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది కిడ్నీల ఆరోగ్యం గురించి అత్యంత నిజమైన సమాచారం ఇస్తుంది. మూత్ర విసర్జన చేసిన వెంటనే ఫ్లష్ చేయకండి. ఇది మొత్తం పరీక్షలో అత్యంత ముఖ్యమైన భాగం. రెండో దశ, 10 నిమిషాలు ఓపిగ్గా వేచి ఉండండి. ఇప్పుడు మీరు బాత్రూం నుండి బయటకు వచ్చి మీ పని చేసుకోవచ్చు. మీరు బ్రష్ చేయవచ్చు, ముఖం కడుక్కోవచ్చు, లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకోవచ్చు. మనం మూత్రంలో ఉన్న బుడగలు కొద్దిగా స్థిరపడేందుకు సమయం ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా 10 నిమిషాలు మాత్రమే సమయం. తక్కువైతే సమస్య కనిపించకపోవచ్చు, చాలా ఎక్కువైతే కొన్ని లక్షణాలు మాయం కావచ్చు. అందుకే 10 నిమిషాలు, ఒక మూషాలు, ఒక గోల్డెన్ అబ్జర్వేషన్ టైం. మూడో దశ, నురుగును జాగ్రత్తగా గమనించండి. సరే, 10 నిమిషాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ దీనిలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. రెండోది, ప్రమాదకరమైన మృత నురుగు కానీ. 10 నిమిషాలు గడిచిన తర్వాత కూడా టాయిలెట్లో నురుగు ఒక పలుచని పొరలా కనిపిస్తే, లేదా బీర్ నురుగులాగా పొరలు ఒకదానిపై ఒకటి ఏర్పడి గోడలకు అంటుకొని ఉంటే, మరియు ఫ్లష్ చేసిన వెంటనే పోనట్టుగా అనిపిస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిని మృతనుగు అంటారు. ఇది కిడ్నీలు పంపే సహాయం కోసం చేసే సంకేతం కావచ్చు. చాలా ముఖ్యమైనది. దీనిని మార్నింగ్ యూరిన్ అంటారు. ఎందుకంటే రాత్రంతా విశ్రాంతి మరియు మెటబాలిజం తర్వాత మూత్రం చాలా సాంద్రంగా ఉంటుంది. ఇందులోని పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది కిడ్నీల ఆరోగ్యం గురించి అత్యంత నిజమైన సమాచారం ఇస్తుంది. మూత్ర విసర్జన చేసిన వెంటనే ఫ్లష్ చేయకండి. ఇది మొత్తం పరీక్షలో అత్యంత ముఖ్యమైన భాగం. రెండో దశ, 10 నిమిషాలు ఓపిగ్గా వేచి ఉండండి. ఇప్పుడు మీరు బాత్రూం నుండి బయటకు వచ్చి మీ పని చేసుకోవచ్చు. మీరు బ్రష్ చేయవచ్చు, ముఖం కడుక్కోవచ్చు, లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకోవచ్చు. మనం మూత్రంలో ఉన్న బుడగలు కొద్దిగా స్థిరపడేందుకు సమయం ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా 10 నిమిషాలు మాత్రమే సమయం. తక్కువైతే సమస్య కనిపించకపోవచ్చు, చాలా ఎక్కువైతే కొన్ని లక్షణాలు మాయం కావచ్చు. అందుకే 10 నిమిషాలు, ఒక మూషాలు, ఒక గోల్డెన్ అబ్జర్వేషన్ టైం. మూడో దశ, నురుగును జాగ్రత్తగా గమనించండి. సరే, 10 నిమిషాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ దీనిలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. రెండోది, ప్రమాదకరమైన మృత నురుగు కానీ. 10 నిమిషాలు గడిచిన తర్వాత కూడా టాయిలెట్లో నురుగు ఒక పలుచని పొరలా కనిపిస్తే, లేదా బీర్ నురుగులాగా పొరలు ఒకదానిపై ఒకటి ఏర్పడి గోడలకు అంటుకొని ఉంటే, మరియు ఫ్లష్ చేసిన వెంటనే పోనట్టుగా అనిపిస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిని మృతనుగు అంటారు. ఇది కిడ్నీలు పంపే సహాయం కోసం చేసే సంకేతం కావచ్చు. ఉండేదానికంటే చాలా ఎక్కువ. పెక్టిన్ మన పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న స్పాంజ్లా పనిచేస్తుంది. ఇది రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్, యూరిక్ ఆమ్లం మరియు ఇతర మెటబాలిక్ టాక్సిన్లను శోషించుకొని మలంతో బయటకు పంపిస్తుంది. సాధారణంగా ఈ వ్యర్థాలను ఫిల్టర్ చేయడం కిడ్నీల పని, కానీ పెక్టిన్ వాటిని పేగుల్లోనే అడ్డుకుంటుంది. అంటే కిడ్నీల పని కొంత తగ్గుతుంది. అదే కాకుండా యాపిల్ తొక్కలో యూర్సోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కిడ్నీలు గట్టిపడకుండా మరియు దెబ్బతినకుండా కాపాడుతుంది. కాబట్టి తర్వాత మీరు యాపిల్ కొనుగోలు చేసినప్పుడు సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ యాపిల్ తీసుకోండి. దానిని ఉప్పు నీటిలో లేదా వెజిటబుల్ వాష్తో బాగా రుద్ది శుభ్రం చేసి తొక్కతో పాటు తినండి. అదే
యాపిల్ తినడానికి సరైన మరియు తెలివైన విధానం. మూడో ఖజానా శుద్ధ క్రాన్ బెర్రీ జ్యూస్. దీనిని మూత్ర వ్యవస్థకు ఒక రక్షకుడుగా భావిస్తారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను చెప్పేది 100% శుద్ధ క్రాన్ బెర్రీ జ్యూస్ గురించి. మధ్య వయసు మరియు వృద్ధుల్లో, ముఖ్యంగా మహిళల్లో పునరావృత మూత్ర ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. దీనిని చిన్న సమస్యగా తీసుకోకండి. ఈ బ్యాక్టీరియా పైకి వెళ్లి కిడ్నీలకు చేరుకుంటే అది పైలో నెఫ్రైటిస్ అనే తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. రోజుకి 50 మిలిటర్ల శుద్ధ క్రాన్ బెర్రీ జ్యూస్ను 200 మిలిటర్ల నీటితో కలిపి ఉండేదానికంటే చాలా ఎక్కువ. పెక్టిన్ మన పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న స్పాంజ్లా పనిచేస్తుంది. ఇది రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్, యూరిక్ ఆమ్లం మరియు ఇతర మెటబాలిక్ టాక్సిన్లను శోషించుకొని మలంతో బయటకు పంపిస్తుంది. సాధారణంగా ఈ వ్యర్థాలను ఫిల్టర్ చేయడం కిడ్నీల పని, కానీ పెక్టిన్ వాటిని పేగుల్లోనే అడ్డుకుంటుంది. అంటే కిడ్నీల పని కొంత తగ్గుతుంది. అదే కాకుండా యాపిల్ తొక్కలో యూర్సోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కిడ్నీలు గట్టిపడకుండా మరియు దెబ్బతినకుండా కాపాడుతుంది. కాబట్టి తర్వాత మీరు యాపిల్ కొనుగోలు చేసినప్పుడు సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ యాపిల్ తీసుకోండి. దానిని ఉప్పు నీటిలో లేదా వెజిటబుల్ వాష్తో బాగా రుద్ది శుభ్రం చేసి తొక్కతో పాటు తినండి. అదే యాపిల్ తినడానికి సరైన మరియు తెలివైన విధానం. మూడో ఖజానా శుద్ధ క్రాన్ బెర్రీ జ్యూస్. దీనిని మూత్ర వ్యవస్థకు ఒక రక్షకుడుగా భావిస్తారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను చెప్పేది 100% శుద్ధ క్రాన్ బెర్రీ జ్యూస్ గురించి. మధ్య వయసు మరియు వృద్ధుల్లో, ముఖ్యంగా మహిళల్లో పునరావృత మూత్ర ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. దీనిని చిన్న సమస్యగా తీసుకోకండి. ఈ బ్యాక్టీరియా పైకి వెళ్లి కిడ్నీలకు చేరుకుంటే అది పైలో నెఫ్రైటిస్ అనే తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. రోజుకి 50 మిలిటర్ల శుద్ధ క్రాన్ బెర్రీ జ్యూస్ను 200 మిలిటర్ల నీటితో కలిపి ఈ వీడియో యొక్క తదుపరి భాగం త్వరలో వస్తుంది. మరింత ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.